నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఆశ్వయుజ మాసంలో శరత్ ఋతువులో వచ్చే నవరాత్రినే శరన్నవరాత్రి అని అంటారు. నవ అంటే 9, రాత్రిపూట చేసే పూజనే నవరాత్రి అని అంటారు. నవరాత్రి అంటే 9 రోజులు. 9 రోజులు కూడా దుర్గా అమ్మవారు 9 రూపాలలో మనకి దర్శనమిస్తారు. ఈ 9 రోజులు కూడా అందరూ అలంకారం చేసి అమ్మవారిని అందరూ కూడా పూజ చేస్తారు. అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. శరణ్ నవరాత్రిలో 6వ రోజు తిథి షష్ఠి, అవతారము మహాచండీదేవి, నైవేద్యము కదంబము. మహాచండీదేవి యొక్క అవతారం యొక్క ప్రాముఖ్యత శక్తి స్వరూపము, దుష్ట శిక్షణ, ఆపదలను తొలగించే తల్లి. శరణ్ నవరాత్రిలో 6వ రోజు మహాచండీదేవి అవతారము. ఈరోజు పూజా విధానము ఎలా చేయాలి అని మీకు నేను క్లుప్తంగా చెప్తాను. శరణ్ నవరాత్రిలో మొదటి రోజు పూజా విధానము బాగా వివరంగా నేను చెప్పి ఉన్నాను. ఒకసారి ఆ వీడియోని రెఫర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈరోజు పూజా విధానము మీకు నేను చెప్తాను. శరణ్ నవరాత్రిలో మొదటి రోజు వినాయకుడి పూజ మనము చేసి ఉన్నాము. పూజ చేసాం కాబట్టి 2వ రోజు నుంచి ఇంకా మనము వినాయకుడి పూజ చేయని అవసరం లేదు. మొదటి రోజు మంత్ర రూపంగా యథాస్థానంలో మనం పెట్టేశాము కాబట్టి వినాయకుడి పూజ చేయని అవసరం లేదు. 2వ రోజు నుంచి 9వ రోజు 10వ రోజు వరకు కూడా మనము ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి రూపాన్ని మనము డైరెక్ట్గా చెప్పుకుంటూ పోవచ్చు. ఇప్పుడు నేను ఎలా చేయాలో ముందు చెప్తున్నా. ముందు మనము ఆచమనం చెయ్యాలి. ఆచమనం అంటే మనము శరీరాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పాలి. సంకల్పం అంటే మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరి యొక్క పేర్లను చెప్పుకొని తిథి, నక్షత్రము, సంవత్సరము అన్నీ కూడా మనము చెప్పుకొని మనము సంకల్పం చెప్పేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఆవాహనం చెయ్యాలి. ఆవాహనం చేసేటప్పుడు దానికి ముందు అంటే మనకి శ్లోకం ఉంటుంది. ఇక్కడ ప్రార్థన శ్లోకం, అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకం చెప్పాలి. అది చెప్పిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు అమ్మవారిని మనం మళ్ళీ పిలుస్తున్నాం కాబట్టి ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ అని అంటారండి. అది ఆ యొక్క మనము కొంచెము పువ్వు కానీ నీళ్లు కానీ ఆ యొక్క పటం ఉంటే పటము, విగ్రహం అంటే విగ్రహము, దాని మీద ఈ యొక్క మనము మంత్రం చెప్పుకుంటూ చల్లాలి. ఆ తర్వాత ఆవాహనం అంటే అమ్మవారిని మనము రమ్మని పిలవడం ఆవాహనం. ఆ తర్వాత ఆసనం అంటే పీట మీద కూర్చోమని చెప్పి మనము చెప్పడం ఆసనము. ఆ తర్వాత పాద్యం, పాద్యం అంటే కాళ్ళు కడగటము. తర్వాత ఆర్ఘ్యం అంటే చేతులు కడగటం. ఆ తర్వాత మనము ఆచమనం, కొంచెం నీళ్లు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఇలా చల్లాలి అంతే. మళ్ళీ తర్వాత మనం మధుపర్కం. మధుపర్కం అని అంటే మనము రోజు కూడా ఈ 9 రోజులు కూడా వడపప్పు, పానకము అనేది మనము రోజు చేసి పెట్టాలి అమ్మవారికి ఇష్టం కాబట్టి. అది కాకుండా పాలు, తేనె, బెల్లము, నీళ్లు, తర్వాత నెయ్యి అన్నీ కలిగి కూడా పంచామృతం లాగా ఒక గిన్నెలో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేయలేని వాళ్ళు పాలు మాత్రం తీసుకొని ఆ పాలలో కొంచెము బెల్లం కానీ తేనె కానీ పెట్టినా కూడా అది కూడా అవుతుంది. అప్పుడు మధుపర్కం అని చెప్పి దాన్ని మనము చూపించవచ్చు అమ్మవారికి. ఆ తర్వాత ఒకవేళ విగ్రహం ఉండి స్నానం చేయించి మళ్ళీ ఇవన్నీ చేయాలి అనుకుంటేనే పంచామృత స్నానం అని దానికి మంత్రాలన్నీ ఇక్కడ ఉంది. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క మంత్రము ఉంది. అది చేసుకోగలను అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోయినా కూడా మనము పర్వాలేదు. తర్వాత మనము వస్త్రము, మన దగ్గర ఒకవేళ కొత్తది బట్టలు ఉంటే అమ్మవారికి మనము వస్త్రదానం సమర్పయామి అని పెట్టచ్చు. ఒకవేళ వస్త్రం లేకపోతే మనము ఒక అక్షింతలు తీసుకొని కొంచెము వస్త్రం సమర్పయామి అని పెట్టచ్చు. లేదు ఒక పత్తి తీసుకొని అది కూడా పెట్టచ్చు. తర్వాత యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం అనగానే మనము ముందు రోజు మొదటి రోజు మనము అమ్మవారికి యజ్ఞోపవీతం వేసాము. అందువల్ల మనము రోజు యజ్ఞోపవీతము వేయాలని లేదు.
ఒకరోజు వేసిందే మనము భావన చేసుకుంటూ మనం ఈ యొక్క మంత్రం చెప్తే కూడా వేసినట్టు. తర్వాత గంధము, కొంచెము గంధాన్ని పువ్వుతో అమ్మవారి పాదం మీద చల్లాలి. తర్వాత ఆభరణము అంటే మన దగ్గర ఉంటే ఆభరణం మనము వెయ్యాలి. ఒకవేళ మన దగ్గర ఆభరణం లేదు అని అనుకుంటే మనము కొంచెం అక్షింతలు తీసుకొని అక్షింతాన్ని సమర్పయామి అని వెయ్యొచ్చు. తర్వాత పుష్ప సమర్పణ అంటే ఒకవేళ పటానికి కానీ విగ్రహం దండ వేసేవాళ్ళు దండ వేయచ్చు. అది లేకపోతే ఒక పువ్వునైనా పెట్టచ్చు, పుష్పం సమర్పయామి అని పెట్టవచ్చు. ఆ తర్వాత మనం సౌభాగ్యం కోసం కొంచెం కుంకుమ, కొంచెము పసుపు ఈ యొక్క శ్లోకం చెప్పుకుంటూ అమ్మవారి పాదాల మీద వేయాలి. తర్వాత ఆదాంగ పూజ మనము చెయ్యాలి. అది చేసిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు అంటే ఈరోజు మహాచండీ దేవి యొక్క అమ్మవారి యొక్క అష్టోత్తరము మనము ఇక్కడ చెప్పాలి. అది పువ్వుతో కానీ అక్షింతలో కానీ కుంకుమతో కానీ కొంచెం పసుపుతో కానీ మనము అమ్మవారికి అష్టోత్తరము చెయ్యాలి. అష్టోత్తరము చేసిన తర్వాత ధూపము వెయ్యాలి. ఇప్పుడు మన దగ్గర సాంబ్రాణి ఇది ఉండిందంటే సాంబ్రాణి ధూపం వెయ్యొచ్చు. అది లేకపోతే ధూప్ స్టిక్ ఉంటే ధూప్ స్టిక్ అయినా పర్వాలేదు. అది కూడా లేదు మన దగ్గర మామూలుగా సాంబ్రాణి కడ్డి ఉందంటే కూడా అది కూడా వెయ్యొచ్చు, పర్వాలేదు. ఆ తర్వాత దీపం మన దగ్గర ఉంటుంది కదా పక్కన, ఆ దీపాన్ని మనము చూపించాలి. ఆ దీపం చూపించిన తర్వాత నైవేద్యం. ఇప్పుడు ఈరోజు నైవేద్యం అమ్మవారికి మనము కదంబం చెప్పాం. కదంబం చేసుకుని మనము అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అది అయిన తర్వాత మనము తాంబూలం ఇచ్చిన తర్వాత నీరాజనం, కర్పూరంతో నీరాజనము ఇవ్వాలి. నీరాజనం అయిన తర్వాత కొంచెం అక్షింతలు పుష్పము 2 చేతిలో పెట్టుకొని మనము మంత్రపుష్పం అంట ఈ యొక్క శ్లోకం చెప్పుకుంటూ అమ్మవారి పాదాల మీద మంత్రపుష్పం వేయాలి. ఆ తర్వాత మనము సాష్టాంగ నమస్కారం, మగవాళ్ళైతే పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆడవాళ్ళైతే సగము ఇలా వంగి చెయ్యాలి. తర్వాత ప్రదక్షిణం అంటే కుడివైపు నుంచి ఇలా 3 సార్లు మనము ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ మనము ప్రదక్షిణం చేయాలి. ఇది అయిన తర్వాత ప్రార్థన కూడా అయిపోయిన తర్వాత సర్వోపచారాలు చేయాలి. ఆ తర్వాత మనం క్షమ ప్రార్థన అంటే కొంచెము అక్షింతలు తీసుకొని మనము ఈ యొక్క ఇక్కడ చెప్పిన శ్లోకం చెప్పుకుంటూ అది అయిన తర్వాత కొంచెం అక్షింతలు నీళ్లలో ఇలా వదలాలి. ఇది అమ్మవారి పూజా విధానము. ఈ బుక్ నుంచే నేను మీకు ఇందాక పూజా విధానము మంత్రం అన్నీ చెప్పున్నానండి. ఇది అన్ని పూజా స్టోర్లో కానీ మామూలు బుక్ షాప్లో కూడా ఇది దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఇంత బాగా నేను ఎక్కువగా చేయలేను అని అనుకున్న వాళ్ళకి ఒక మంత్రము చెప్తాను. ఈ మంత్రం చెప్పినా కూడా అదే ఫలితం ఉంటుంది. ఇప్పుడు నేను ఆ మంత్రము చెప్తున్నాను. ఓం ఐం హ్రీం క్లీం చాముండేయై నమః అని చెప్పి మనము 11 సార్లు కానీ 108 సార్లు కానీ మనము జపం చెయ్యొచ్చు. ఈ యొక్క మంత్రాన్ని జపం చేసినందువల్ల శత్రునాశనము, ఆపదలంతా కూడా తొలగిపోతుంది, భయం తొలగిపోతుంది, మానసికంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాము. చండీదేవి అమ్మవారి యొక్క కథ ఇప్పుడు నేను చదువుతానండి. చూడండి. ఒకప్పుడు మహిషాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు తన తపస్సు ద్వారా బ్రహ్మ నుండి తనకు ఏ దేవత చేతిలోనూ మరణం ఉండకూడదని వరం పొందాడు. ఆ వరాన్ని అడ్డు పెట్టుకొని మహిషాసురుడు దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను ఓడించి ఇంద్రలోకాన్ని ఆక్రమించాడు. అప్పుడు దేవతలు త్రిమూర్తులను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శరణు కోరారు. త్రిమూర్తులు ఇతర దేవతల శక్తితో ఒక దివ్యమైన తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సు నుంచే మహాచండీదేవి ఆవిర్భవించింది. ఆమె ఆవిర్భవించినప్పుడు ఆకాశము, భూమి ఆమె శక్తులను కంపించిపోయాయి. దేవతలు ఆమెకు తమ ఆయుధాలను ఇచ్చారు. శివుడు త్రిశూలము, విష్ణువు సుదర్శన చక్రము, ఇంద్రుడు వజ్రాయుధము మొదలైనవి ఇచ్చారు. ఆ తర్వాత మహాచండీదేవి మహిషాసురుడితో 9 రోజుల పాటు భీకర యుద్ధము చేసి అతడిని సంహరించింది. ఈ విజయమే విజయదశమిగా జరుపుకుంటారు. శుంభ నిశుంభుల సంహారము
మరో కథ ప్రకారము ఇలా వాళ్ళ రాక్షసుని కూడా చంపి దేవలోకాన్ని ఆక్రమించి దేవతల శక్తులను కూడా లాగేసుకున్నాడు. దేవతలు హిమాలయానికి వెళ్ళి దుర్గాదేవిని ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి తన శరీరం నుండి కౌశికీదేవిని సృష్టించింది. కౌశికీదేవి సౌందర్యానికి ముగ్ధులైన శుంభ నిశుంభుల ఆమెను తమ వశం చేసుకోవాలని ప్రయత్నించారు. అప్పుడు యుద్ధానికి సిద్ధపడింది. రక్తబీజుడు అనే రాక్షసుడు యుద్ధంలో చనిపోతున్న ప్రతి రక్తపు బిందువు నుండి 1000 మంది కొత్త రాక్షసులు పుట్టుకొచ్చారు. ఈ పరిస్థితిని చూసి మహాచండీదేవి కోపంతో కాళిని సృష్టించింది. కాళి రక్తబీజుడి రక్తభూమిపై పడకుండా మొత్తం తాగేసి అతడిని సంహరించింది. చివరికి మహాచండీదేవి శుంభ నిశుంభులను కూడా సంహరించి దేవతలకు తిరిగి వారి అధికారాలను ఇచ్చింది. ఈ కథలు దుర్గాదేవి యొక్క అపారమైన శక్తిని, ఆమె భక్తులను ఆపదల నుండి ఎలా రక్షిస్తుందో తెలియజేసింది. ఈ కారణాల వల్ల దసరా నవరాత్రులలో మహాచండీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇది చండీదేవి యొక్క కథ. పూజా విధానము కథ కూడా చెప్పాను కదండి, విన్నారు కదా. మీరందరూ కూడా ఈ అమ్మవారిని పూజించి అందరూ కూడా అమ్మవారి యొక్క కటాక్షము కరుణ పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.